నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో విద్యారంగాన్ని సమూలంగా మార్చేస్తున్న ఒక పెద్ద డిజిటల్ విప్లవం గురించి మాట్లాడుకుందాం. అదే స్వయం ఎన్పీటీఎల్. వినడానికి ఏదో ఆన్లైన్ ప్లాట్ఫామ్లా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పాలి. ఇంతకీ ఏంటి దీని కథ? చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. మనది 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ఇంతమందికి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్లకి నాణ్యమైన విద్యను ఎలా అందించగలం? అంటే దేశంలోనే బెస్ట్ ప్రొఫెసర్స్ చెప్పే పాఠాలు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న స్టూడెంట్కి కూడా చేరాలంటే ఏం చేయాలి? ఇది మామూలు ప్రశ్న కాదు, ఒక పెద్ద సవాలు. ఆ సవాలుకు దొరికిన సమాధానమే ఈ ప్లాట్ఫామ్. సరే, ఈ మొత్తం కథను మనం కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఆ 100 కోట్ల అభ్యాసకుల సవాలు. తరువాత ఈ డిజిటల్ యూనివర్సిటీ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఆ వర్చువల్ క్లాస్ రూంలో ఏం జరుగుతుందో చూసి, ఇది మన జీవితాల్ని, మన క్యాంపస్లని ఎలా మారుస్తోందో అర్థం చేసుకుందాం. చివర్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో కూడా ఒక లుక్కేద్దాం. సో, ఫస్ట్ పార్ట్, బిలియన్ లెర్నర్ ఛాలెంజ్. చూడండి, మన దేశంలో టాలెంట్కి అస్సలు కొదవలేదు, కానీ అవకాశాలకే కొరత. ముఖ్యంగా సిటీల్లో ఉండే సౌకర్యాలు పల్లెటూర్లలో ఉండవు కదా. ఈ గ్యాప్ ఎడ్యుకేషన్లో మరీ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఎలాగైనా పూరించాలనే ఒక పెద్ద లక్ష్యంతోనే ఈ ప్రయాణం మొదలైంది. ఇక ఈ ప్లాట్ఫామ్ లక్ష్యాల విషయానికొస్తే అవి చాలా పెద్దవి. ఇది కేవలం ఆన్లైన్ కోర్సులు అందించడం మాత్రమే కాదు, మన విద్యా వ్యవస్థను మార్చేస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అలాగే దేశాన్ని డిజిటల్గా ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్ ఇండియా, ఇలాంటి పెద్ద పెద్ద నేషనల్ ప్రోగ్రామ్స్లో ఇదొక ముఖ్యమైన భాగమన్నమాట. అల్టిమేట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లడమే దీని మెయిన్ గోల్. ఇంత పెద్ద ఛాలెంజ్కి ఒక సింపుల్ సొల్యూషన్ సరిపోదు, ఒక వినూత్నమైన పరిష్కారం కావాలి. ఇక్కడే స్వయం మరియు ఎన్పీటీఎల్ అనే 2 పెద్ద శక్తులు కలిశాయి. ఒకటి టెక్నాలజీ పవర్ అయితే మరొకటి అకాడమిక్ పవర్. ఈ రెండింటి కలయికతో మన దేశపు సొంత డిజిటల్ యూనివర్సిటీ పుట్టింది. ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకుందాం. స్వయం వేరు, ఎన్పీటీఎల్ వేరు. సింపుల్గా చెప్పాలంటే స్వయం అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్, కోర్సులన్నీ ఉండే ఒక ఆన్లైన్ వేదిక. మరి ఎన్పీటీఎల్ ఏంటి? అది కంటెంట్ క్రియేటర్, అంటే ఆ ప్లాట్ఫామ్లో పెట్టడానికి అవసరమైన హై క్వాలిటీ కోర్సులను, ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్లో తయారు చేసే సంస్థ. సో ఒకటి ప్లాట్ఫామ్ అయితే ఇంకొకటి కంటెంట్. ఈ ప్రయాణం ఒక్క రోజులో జరిగింది కాదు కదా. 2003లోనే మొదలైంది. అప్పుడు ఐఐటీలు ఎన్పీటీఎల్ని స్టార్ట్ చేసి డిజిటల్ కంటెంట్ తయారు చేయడం మొదలుపెట్టాయి. కానీ ఆ కంటెంట్ని దేశం నలుమూలలకి చేర్చడానికి ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కావాలి కదా. ఆ గ్యాప్ని 2017లో లాంచ్ అయిన స్వయం ఫిల్ చేసింది. ఈ రెండూ కలవడంతో ఒక ఎడ్యుకేషనల్ రెవల్యూషన్కి పునాది పడింది. సరే, ఇదంతా బావుంది, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక స్టూడెంట్ ఈ ప్లాట్ఫామ్లో లాగిన్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నేర్చుకోవటం నిజంగా అంత ఈజీనా? పదండి, ఆ వర్చువల్ క్లాస్ రూమ్లోకి ఒకసారి తొంగి చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. స్టెప్ 1, వేల కొద్ది కోర్సుల నుంచి కావాల్సిన కోర్సును వెతుక్కోవడం. స్టెప్ 2, ఇదే చాలా ముఖ్యమైనది, కంప్లీట్గా ఫ్రీగా నేర్చుకోవడం. అవును, మీరు విన్నది నిజమే. ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు ₹1 కూడా ఖర్చు లేకుండా వినొచ్చు. ఇక లాస్ట్ స్టెప్, ఇది పూర్తిగా ఆప్షనల్. కావాలనుకుంటే చాలా తక్కువ ఫీజు కట్టి ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చు. పాస్ అయితే అఫీషియల్ సర్టిఫికేట్ వస్తుంది. కొన్నిసార్లు కాలేజ్లో క్రెడిట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ బలమేంటంటే దాని వెరైటీ. ఇక్కడ కేవలం ఇంజనీరింగ్ కోసం ఐఐటీలు, ఎన్పీటీఎల్ మాత్రమే కాదు, స్కూల్ పిల్లల కోసం ఎన్సీఆర్టీ, డిగ్రీ చదివేవాళ్ల కోసం యూజీసీ, మేనేజ్మెంట్ కోర్సుల కోసం ఐఐఎమ్స్, ఇలా దేశంలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ కంటెంట్ని అందిస్తున్నాయి. అందుకే ఇది నిజంగా అందరి కోసం కట్టిన ప్లాట్ఫామ్. లెర్నింగ్ను ఈజీ చేయడానికే బోలెడన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్రీ రిజిస్ట్రేషన్, తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో సబ్టైటిల్స్, నోట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్, అలాగే డౌట్స్ వస్తే తోటి స్టూడెంట్స్తో డిస్కస్ చేయడానికి ఫోరమ్స్, ఇలా చాలా ఉన్నాయి. మన ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ప్లాట్ఫామ్ సూపర్, ఫీచర్లు కూడా బాగున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోందా? గ్రౌండ్ లెవెల్లో దీని ప్రభావం ఎలా ఉంది? ఆ రియల్ వరల్డ్ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఒక్క నంబర్ చాలు దీని స్కేల్ అర్థం చేసుకోవడానికి. 2000కు పైగా ఉచిత కోర్సులు. అంటే మన దేశంలోని బెస్ట్ ప్రొఫెసర్ల నాలెడ్జ్ అంతా ఇప్పుడు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉందన్నమాట. దీని ఇంపాక్ట్ కేవలం స్టూడెంట్స్కే పరిమితం కాలేదు. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ఇంకా కాలేజీలు ఇలా అందరూ బెనిఫిట్ అవుతున్నారు. స్టూడెంట్స్ ఏమో కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఫ్యాకల్టీ ఏమో వాళ్ళ టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇక ఇన్స్టిట్యూషన్స్ అయితే స్టూడెంట్స్కి అదనపు వనరులు అందిస్తూ NIRF లాంటి నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా పైకి వెళ్తున్నాయి. ఈ ఒక్క వాక్యం దీని సక్సెస్ని ఎంత బాగా చెప్తోందో చూడండి. ఎడ్యుకేషన్ని డెమోక్రటైజ్ చేయడంలో, అంటే అందరికీ అందుబాటులోకి తేవడంలో, భౌగోళిక అడ్డంకులను తొలగించడంలో ఈ ప్లాట్ఫామ్ ఎంతగానో సక్సెస్ అయింది. ఇప్పుడు జ్ఞానానికి ఎలాంటి అడ్రస్ లేదు. ఇప్పటిదాకా జర్నీ చాలా బాగుంది, కానీ ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. ఫ్యూచర్ వైపు చూస్తే ఈ డిజిటల్ రెవల్యూషన్కి ఇంకా ఏమైనా అడ్డంకులున్నాయా? వాటిని దాటుకుని రాబోయే రోజుల్లో మనల్ని ఎలాంటి కొత్త ఆవిష్కరణలు పలకరించబోతున్నాయి? ఒక మేజర్ ఛాలెంజ్ పల్లెటూరుల్లో సరిగ్గా ఇంటర్నెట్ లేకపోవడం. కానీ దానికి కూడా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంది. వీడియో లెక్చర్లను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేనప్పుడు కూడా, అంటే ఆఫ్లైన్లో చూసుకునే అవకాశం కల్పించడం. ఈ ఫీచర్ ద్వారా ఆ ప్రాబ్లంని చాలా వరకు అధిగమిస్తున్నారు. ఇది చాలా స్మార్ట్ సొల్యూషన్. ఇక ఫ్యూచర్లో లెర్నింగ్ ఇంకా స్మార్ట్గా, ఇంకా పర్సనల్గా మారబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రతి స్టూడెంట్కి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన లెర్నింగ్ పాత్లను సజెస్ట్ చేయడం, కంపెనీలతో టైఅప్ అయ్యి జాబ్స్ గ్యారంటీ ఇచ్చే కోర్సులను తీసుకురావడం, ఇంకా తెలుగు లాంటి మరిన్ని ప్రాంతీయ భాషల్లో కంటెంట్ని పెంచడం, ఇవన్నీ జరగబోతున్నాయి. ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ రోజుల్లో నాలెడ్జే కొత్త కరెన్సీ అంటున్నాం. ఒకవేళ అది నిజమే అయితే స్వయం, NPTEL లాంటి ప్లాట్ఫామ్స్ మన దేశాన్ని ఒక పెద్ద మేధో విప్లవం వైపు నడిపిస్తున్నాయా? ఇది ఇండియాస్ బ్లూ ప్రింట్ ఫర్ అన్ ఇంటెలెక్చువల్ రెవల్యూషన్ అనుకోవచ్చా? ఆలోచించండి.